అండ్ నేను పిలవగానే వచ్చిన నా ఫ్రెండ్స్కి అండ్ నా ఫ్యామిలీకి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే నన్ను నమ్మే ఉన్నారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు సింగిల్గా స్టార్ట్ చేసాం మేము, అంటే మా ఖుషి మీడియా అని స్టార్ట్ చేసాము. సుమంత్, నేను, వెంకీ మా ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ సంస్థ రాజీవ్ సార్ రాగానే ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మేము చిన్నగా యూట్యూబ్ నుంచి ఓటీటీకి సిరీస్ చేద్దాము అన్నట్టు స్టోరీస్ రెడీ చేసుకున్న టైంలో ఇంత మంచి స్టోరీ పెట్టుకుని మీరు మూవీ ఎందుకు చేయట్లేదు అంటే, అమ్మో మూవీయా, నేనా, డబ్బులుంటే సరిపోదు, మూవీని చేసిన తర్వాత దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది. బట్ చిన్నగా స్టార్ట్ అయిన మా ఖుషి మీడియా ప్రయాణం ఇప్పుడు ఖుషి టాకీస్ దాకా వచ్చింది అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ రాజీవ్. సో రాజీవ్ నమ్మి రాజీవ్తోనే మేమందరం వెళ్తున్నాము. సో ఆయనతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి, ఎందుకంటే బుడి బుడి అడుగులు అంటారు కదా, సో అలా వేస్తున్నాము. నన్ను నమ్మి ఇంతమంది వచ్చేసారు, టెన్షన్ వస్తుంది. సో రాయడం వరకు రాసేసాము, బట్ స్టార్ట్ అయితే చేసేసాము. దాన్ని అలాగే రిలీజ్ కూడా చేసి మీ అందరితో కలిసి కూర్చుని ఇక్కడే మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను నేను. సో ప్రసాద్ ల్యాబ్ అనేది నాకు చాలా సెంటిమెంట్ అండి. నా ఫస్ట్ డే మా రాజమండ్రి నుంచి నేను వచ్చి 2005లో నా ఫస్ట్ డే షూటింగ్ జరిగిన ప్లేస్ ప్రసాద్ ల్యాబ్. సో అందుకని ఎక్కడ పెడదామన్నా ఒప్పుకోకుండా నేను ఇక్కడే చేయాలి నా ఫస్ట్ మూవీ, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నా ప్రయాణం ఆగకుండా ఎవరిని నేను ఒక ఆఫర్ అడగకపోయినా నా దగ్గరికే ఆఫర్ వచ్చి నన్ను ఒళ్ళో చంటి బిడ్డలా పెంచుకుంది తెలుగు ఇండస్ట్రీ నిజంగా. సో ఇక్కడ నుంచి ప్రొడ్యూసర్గా కూడా స్టార్ట్ అవుతున్నాను, అలాగే నా ప్రయాణం సాగాలని సెంటిమెంట్గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా టైం అయింది, క్షమించండి, ఇంతమంది ఇంతసేపు మా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కథ చెప్పిన వెంటనే వచ్చిన హీరో గారికి పాపం ఆయన అన్ని ప్రాజెక్టులు వదిలేసుకుని కూర్చున్నాడు, నేను ఇదే ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి. నా కళ్ళ ముందే 4-5 ప్రాజెక్టులు వదిలేశారు ఆయన, ఈ కథను అంత గట్టిగా నమ్మారు. అండ్ పిలిచిన వెంటనే వచ్చిన కుషాల్ కానీ అండ్ మా కొత్త డైరెక్టర్స్, సో వాళ్ళకి మంచి లైఫ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ మూవీ. సో నన్ను నమ్మి నా కోసం పనిచేస్తున్నారు అను కానీ, చెర్రీ, సుమంత్, వెంకీ వీళ్ళందరూ కూడా నన్ను నమ్మి నడుస్తున్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి చూపిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.